రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగాను, వాట్ ఎ గ్రేట్ యాక్టర్ సార్, సార్ ప్లీజ్ అంటే చేద్దాంరా అంటున్నారు. ఆయన ప్రయారిటీ మనకి ఎందుకు ఇస్తారు? మన స్థాయిని మనం పెంచుకొని ఒక స్థాయి వచ్చిన తర్వాత అరే వీడు వర్త్ ఇట్రా నేను ప్రూవ్ చేసుకోవాలి. దానికి అవన్నీ చేయాలంటే నా బలహీనతలన్నిటినీ నేను అధిగమించి మామూలు వ్యక్తికి కావాలి. ఆ ప్రాసెస్లో ఉన్నా. ఐ వాజ్ ఫైన్ టిల్ లాస్ట్ ఇయర్. మా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరమే కొంచెం మళ్ళీ కరోనా వచ్చింది. ఒక 45-50 రోజులు పోయినాయి అసలు. బాంబో అక్కడి నుంచి బయటికి వచ్చే లోపు మళ్ళీ డిప్రెషన్ అదే వెళ్తుంది. షూటింగ్ పిలిస్తే మొన్న వెళ్ళా ప్రవీణ్ సత్తార్ గారు వెబ్ సిరీస్ మిషన్ తషాఫీ అని, ఓజీ సినిమాలో సుజిత్ గారి డైరెక్షన్లో పవర్ స్టార్ గారి సినిమాకి వెళ్ళా, కళ్యాణ్ రామ్ గారి డెవిల్ సినిమాకి వెళ్ళా షూటింగ్. అక్కడికి వెళ్తే ఏళ్ళ డిప్రెషన్ చేయడం ఉందిరా, ఫుల్ హ్యాపీగా ఉన్నాడు కదా అంటారు. చూసేవాళ్ళకి అలా అనిపిస్తుంది. షూటింగ్ ఉంటే ఆయన పర్ఫెక్ట్లీ నార్మల్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ఎమోషన్ అండ్ ఆల్ దట్. తీసి ఇంట్లో దొబ్బితే. కానీ ఇప్పుడు మీరు యాక్చువల్లీ జనాల్లో ఉండడమే కరెక్ట్, వెళ్ళి ఆ మూల ఉండడం ఏం కరెక్ట్ అంటున్నాను. ఒంటరితనం అంత మంచిది కాదు కదా. జనాలతో ఉంటే మా ఇప్పుడు ఎవరితో అవతల వ్యక్తితో ది మోస్ట్ అంటారు అంటే చెప్పడం చాలా ఈజీ, ఇక్కడ ఒప్పుకోలేకపోతున్నా అంతే. ద గ్రేటెస్ట్ కెమిస్ట్రీ బిట్వీన్ అ మ్యాన్ అండ్ ఉమెన్ ఈజ్ ఇంటెలెక్చువల్ కెమిస్ట్రీ. ద ఫిజికల్ థింగ్ ఈజ్ బై ప్రోడక్ట్. అది క్షణికమే, అది ఏదో ఎంజాయ్. పాయింట్ కాన్వర్జేషన్ మాట్లాడగలగాలిగా. అవతల వ్యక్తికి ఒక రేంజ్ అనుభవం ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి. అది లేనప్పుడు అంటే మీరే డిసైడ్ చేస్తారు అంటే మరి నా జీవితంలో నేను డిసైడ్ చేయక ఎవరు డిసైడ్ చేస్తారు? అంతే కదా. అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు అండ్ ఇంత దొబ్బించుకొని కట్టాం కదా ట్యాక్స్ జీవితంలో, అవతల అలా కాదు యాక్చువల్లీ అనగానే తెలిసి నెక్స్ట్ టైం మాట్లాడుతున్నాను. కానీ ఒక మాట చెప్పండి, ఫస్ట్ రిలేషన్ అప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది అని అంటే ఏం చెప్తారు మీరు? లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పలేదు యాక్చువల్లీ, అంటే విచ్ యూ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ అంటే జస్ట్ వెరీ సింప్లీ the people whom I was married to, they have a life today. I don't want to pass comments about them, but anything in the world, ప్రపంచంలో ఏదైనా కానీ వన్ సైడెడ్ ఉండదు. ఓకేనమ్మా అనేది రిలేషన్షిప్స్లో ఒకడు నీచుడు దద్దరుడు రేప్ కంప్లీట్ చేసినందుకు దట్ ఈస్ అ ప్యూర్ వన్ సైడెడ్ అఫేర్. దట్స్ అ క్రైమ్. ఇన్ రిలేషన్షిప్స్ అది ఎంత మంచోడని కానీ ప్రాబ్లం రెండు వైపులా ఉంటాయి. నేను లేదు నాదే రైట్ అవతల వ్యక్తి తప్పంటే ఏం చేయాలి? నేను అప్పుడు ఏం చేయాలి? బెస్ట్ అదే తప్పు. ఈవెన్ సెకండ్ రిలేషన్ అప్పుడు కూడా సెకండ్ టైం ఐ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ మా. అంటే రెస్పాన్సిబుల్ ఇన్ ద సెన్స్ నేనేదో దొంగతనం చేశాను, ఏదో ఏం చేయలే. నా పిచ్చలో నేను ఉన్నాను, మంచి చేద్దాం ఎదుగుదాం నా పిచ్చలో ఉన్నాను. అప్పుడు ఏమవుతుంది? నేను ఇగ్నోర్ చేశాను, నేను పట్టించుకోవాలా అట్లా ఉంటే. కానీ ఒక రిలేషన్షిప్ పాడవడానికి కొన్ని ఉంటాయి, ఇంకొక వ్యక్తితో అఫైర్ పెట్టి అవన్నీ మనకు తెలియదు. అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అది బాధపడి ఏడ్చి అవన్నీ. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మా సైకియాట్రిస్ట్ కూడా అన్నాడు, కాదన్నా మరి ఏడుస్తున్నావు అన్నాడు. అది కూడా రావట్లేదు రా అన్న. ఇంకేంటన్నా బయటకు వచ్చేస్తోలే అట. సరేని అదే కెమెరా యాక్షన్ అంటే ఏంటి చెప్తాను నేను. అది కంట్రోల్గా మరి అక్కడి నుంచి రావాలని. ఓకే, రియల్ లైఫ్లో ఇట్లా కూర్చొని అంటే బేసికలీ బాధ లేదు. ఎందుకు ఇలా జరిగింది అన్న క్వశ్చన్ వేసుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది. నాకు సమాధానం దొరికింది అంటే ఇట్ ఈస్ నాట్ గివింగ్ సొల్యూషన్ టు మై ప్రాబ్లం. ఎందుకు ఇలా జరిగింది ఇవన్నీ ఆ రీసెర్చ్ అనాలిసిస్ చేసే బదులు ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించుకొని బయటికి రా ఆ ప్రయత్నం. ఎవరైనా బాధలో ఉంటే డిప్రెషన్లో వెళ్తారమ్మా, నాకు బాధ లేదు. ఇప్పుడు మీ ఇప్పటివరకు మీ ఉన్న రిలేషన్షిప్స్లో వాళ్ళతో చేసిన జర్నీలో ఈ 50 ఏళ్లలో ఒక విమెన్ మీద మీకున్న అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఓ గాడ్, మంచి తమ్మునే వస్తుంది. తమ్ముల కోసం క్వశ్చన్ అడగలేదు సార్. ఐ నో మా యూ విల్ నెవర్ డూ దట్. yes sir. సింపుల్గా 2-3 పాయింట్స్ చెప్తామా ప్లీజ్. ప్రతి మగాడు చెడ్డోడు కాదు, ప్రతి ఆడది మంచిది కాదు.
100% కరెక్ట్. పాయింట్ నెంబర్ 1. ఎస్. ఒక ఆడదానికి మగాడి కన్నా కొన్ని కోట్ల రెట్టు హాని చేసేది ఆడదే. మేబీ కావచ్చు. ఫర్ అ ఉమెన్ మోర్ డేంజరస్ దెన్ ఎ మ్యాన్ ఈజ్ అనదర్ ఉమెన్. ఇంకోటి, నువ్వు జస్ట్ బికాస్ నువ్వు ఆడదానికి కాబట్టి గౌరవించలేను. నేను అదే అంటే ఆడవాళ్ళని గౌరవిస్తాం, అడ్డమైన వాళ్ళని గౌరవించలేము. ట్రూ. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన రాజ్యాంగంలో అంటారు కదా, అయ్యో ఆడదాన్ని మనం గౌరవించే, మగవాళ్ళని గౌరవించొద్దా? ఆడవాళ్ళు కనిపించగానే మన సీట్ ఇచ్చుకోవాలి, వాళ్ళు మనకు సీట్ ఇవ్వలేరా? అంటే ఆ రోజు ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేనున్నామా, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కర్టసీ అండ్ కైండ్నెస్, ప్లీజ్ కూర్చోండి అనేటువంటి అది మర్యాద. నేను అలా కాదు, నేను టైర్డ్గా ఉన్నాను, నేను టక్కని కూర్చుంటే నీకు మర్యాద లేదా అని ఇట్ కెనాట్ బికమ్ జడ్జ్మెంట్. ఇంకోటి, ఏదో ఒక గొడవ వచ్చిన ప్రాబ్లం అంటే టగ్గని ఏడ్చేసి ఇట్లా ఫింగర్ పాయింట్ చేసేస్తే ఇంకొక వ్యక్తి లైఫ్ పాడవుతుందిగా. దుర్వినియోగం చేసి ఇవన్నీ చాలా అవుతున్నాయి. నాకేంటంటే అవతల వ్యక్తి అమ్మాయి అబ్బాయి దట్ గుణాలు ఎట్లాంటివి ఉన్నాయి. ఒక మంచి వ్యక్తే కాదు, మంచి వ్యక్తి ఇస్తే ఫస్ట్ ప్రేమ కన్నా ఎక్కువ గౌరవం వస్తుంది. అవతల వ్యక్తి మీద ప్రేమ లేకున్నా గౌరవించామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కోట శ్రీనివాసరావు గారు ఉన్నానంటే గొప్ప మహానటుడు, నేను ఒక్కసారి కలిసి ఉంటా సార్ని. సో ఆయన మీద నాకు గౌరవం, అపారమైన గౌరవం ఉంది. ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్లో గౌరవం ఉంటే మనం అదుపు దాటం, ప్రేమ ఉంటే చనువు తీసుకుంటాం అంటాం కదా. సో విమెన్ అంటే ఐ యూస్ టు ఫైండ్ ఇట్, లెట్ మీ పుట్ ఇట్ సింప్లీ, బాటమ్ లైన్, వాళ్ళని గౌరవించడం కష్టం ఉండేది ముందు, ఇప్పుడు ఇంకా కష్టం అయిపోయింది. మీకు దొరికిన విమెన్ అంతా అలా ఉన్నారు కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు. దొరకని విమెన్ గురించి నేను ఎట్లా కమెంట్ పాస్ చేస్తామా? నేను తిన్న ఇడ్లీలు పుచ్చిపోయిన ఉంటే నన్ను ఏం చేయమంటావు? పుచ్చిపోయిన ఇడ్లీలే ఎందుకు తిన్నానంటే అది నా తప్పే, కానీ ఇడ్లీ పుచ్చిపోయిందా కదా అని అంటారు నేను. అవును అవును. అది సో ఇప్పుడు ఆ ఇడ్లీ మీద గౌరవం లేదు, ఇడ్లీ మీద ఇష్టం లేదు ఇప్పుడు. ఐ లవ్ విమెన్ మ్యాన్, వై విల్ ఐ నాట్ లవ్ విమెన్ ప్లీజ్. కానీ ఇప్పుడు హాయ్ హౌ యూ, హాయ్ హాయ్ ఓకే ఓకే 62 కేసు ఇది, 3rd minute తెలిసిపోతుంది. ఐ డోంట్ బ్లేమ్ దెమ్, దట్స్ ద వే దే ఆర్. నాకు బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను నిజం కాదు అని చెప్పుకుంటాను ఆడారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మొత్తం యానిమల్ కింగ్డమ్ అంటారు కదా, జీవుల ఈ ప్రపంచంలో మగజీవే డాన్సులు వేసి, పీకాక్ ఉంది కానీ నెమలి, మగ నెమలికి డాన్స్ వేసి ఫీమేల్గా అంటది కానీ ఫీమేల్ చేయదు. ఈ మన వాళ్ళే మేకప్లు గీకప్లు పూసుకుంటే ఇది పూసుకుంటుంది. యాక్చువల్లీ నేను ఇట్లా ఉన్నాను, తీసేస్తే నీచంగా ఉంటా, కాయిన్ చేస్తే వేసుకుంటా అన్నట్టు. చూస్తే తప్పు, చూడకపోతే ఇన్సెక్యూరిటీ.